జ్యేష్ఠమాసం ప్రత్యేకత. చాంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతుంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. పార్వతీదేవి ఆచరించిన రంభావ్రతం, వివాహిత స్త్రీలు ఆచరించే అరణ్య గౌరీ వ్రతం, గంగానది స్నానంతో 10 రకాల పాపాలను హరించే దశపాపహర దశమి, త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడే నిర్జల ఏకాదశి భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి. అలాగే సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం, వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలికరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసి అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అంతేకాదు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నవి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను సంచరించుకొని పుణ్యఫలాలను అందిస్తుంది.